దేవుడు ఏం చేస్తాడంటే ఆ 1000 సంవత్సరాలు కూడా ఇప్పుడైనా మారండి బాబు మీరు. ఎందుకంటే నా 1000 ఏళ్ల పరిపాలన మీకు చూపిస్తున్నాను. ఈ శాంతిలోనైనా మారండి మీరు. ఆ శ్రమలో మారలేదు కొంతమంది, ఇప్పుడు ఈ శాంతిలోనైనా మారండి. చూడండి, ఇప్పుడు ఆ 7 ఏళ్ల శ్రమలోంచి కొంతమంది మారారు చూసారా, వాళ్ళ కూడా ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళ మీద అధికారులుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా పాపులుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా మారట్లేదు. వాళ్ళకి ఈ 1000 సంవత్సరాల పరిపాలనలోనైనా ఇప్పుడైనా మారండి అని చెప్తాడు. అప్పుడు కూడా కొంతమంది మార్చబడతారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడంట ఈ 1000 సంవత్సరాలలో ఈ భూమి మీద శాపం పోయి అందరికీ కూడా మంచి పరిపాలన అందుతుంది. ఈ మంచి పరిపాలనలో దేవుని బిడ్డలారా ఎవరికి మంచి జరుగుతుందంటే ఎక్కువగా ఆయన కోసం ఎదురు చూచినటువంటి ఈ భక్తుల గుంపు ఉందే, వీళ్ళకి మంచి మంచి పదవులు, మంచి మంచి వాగ్దానాలు, గొప్ప గొప్ప స్థితిగతులు ఇస్తాడు 1000 సంవత్సరాలు. కాబట్టి అంటే దీన్ని బట్టి దేవుని బిడ్డలారా గుర్తించాల్సింది ఏంటంటే ఆయన కోసం ఎదురు చూచినటువంటి ఏ మనిషి యొక్క ఆశ, వాగ్దానము ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని బిడ్డలారా ఆయన కోసం నిలబడిన ప్రతి వ్యక్తికి కూడా మంచి మంచి పోస్టులు, ముఖ్యమంత్రి పోస్టులు, ఎంపీ పోస్టులు, మినిస్టర్లు, దేవుని బిడ్డలారా ఎమ్మెల్యేలు ఈ పోస్టులు ఇచ్చి వాళ్ళని గణపరుస్తాడు. ఇంకా మిగిలిన పాపులందరూ కూడా వీళ్ళ పరిపాలనలో వాళ్ళు క్షేమంగా ఉంటారంతే. మనకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఎవరంటే ముఖ్యమంత్రి హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే పరిపాలన అధికారం అయి ఉంటుంది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మనం ఎక్కడున్నా పరిపాలనలోనే ఉన్నాం, కానీ పరిపాలించే నాయకుడికి ఘనత ఎక్కువ. ఇప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని బిడ్డలారా ఆ మొదటి పునరుత్థానంలో ఉన్న భక్తులందరూ కూడా నాయకులుగా ఉంటారు, పరిపాలన ఉండే ప్రజలుగా కాదు. ఆ ప్రజలుగా ఉండేది ఎవరంటే అప్పటికీ కూడా మారని పాపులందరూ కూడా అక్కడ ఉంటారు.